మాస్ మహారాజా రవితేజకి సంక్రాంతి సీజన్ భలేగా కలిసొచ్చింది. పొంగల్ టైంలో వచ్చిన కృష్ణ, మిరపకాయ్, క్రాక్, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలు తనకి గుర్తుండిపోయే విజయాలను అందించాయి. ఈ సెంటిమెంట్తోనే రవితేజ కొత్త చిత్రం ఈగల్ని పొంగల్కి ప్లాన్ చేశారు మేకర్స్. ఈ ప్రణాళిక ఇప్పటిది కాదు, 6 నెలల క్రితమే జరిగింది. టీజర్ ట్రైలర్తో ఇప్పటికే మంచి బజ్ పొందిన ఈ సినిమాపై ఎప్పటికప్పుడు వాయిదా రూమర్స్ వచ్చినా మేకర్స్ తిప్పికొడుతూ వచ్చారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోవడంతో పొంగల్కి ఈగల్ రావడం పక్కా అనుకున్నారు. అయితే ఫిల్మ్ నగర్ టాక్ మరోలా ఉంది. ఈ సినిమా మరో 2 వారాలు వాయిదా పడిందట. థియేటర్స్ పరంగా ఉన్న సమస్య కారణంగానే ఈగల్ వాయిదా పడుతోందని చెప్పుకుంటున్నారు. జనవరి 26 రవితేజ పుట్టినరోజు. తన బర్త్డే స్పెషల్గా ఇప్పటి వరకు ఆ రోజున ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఆ లోటుని భర్తీ చేయడానికి అన్నట్లుగా ఈగల్ని జనవరి 26కి ప్లాన్ చేస్తున్నారట. ఆ రోజు రిపబ్లిక్ డే కావడం, శుక్రవారం కూడా కలిసి రావడంతో ఈగల్కి రిలీజ్ డేట్గా జనవరి 26ని మేకర్స్ లాక్ చేసే దిశగా ఉన్నారని సమాచారం. ఒకవేళ అదే జరిగితే జనవరి 13న రాబోతున్న సైంధవ్కి సోలో రిలీజ్ దొరుకుతుంది. అలాగే 14న రాబోయే నాసామిరంగకు కూడా మరిన్ని థియేటర్స్ చిక్కే అవకాశం ఉంది. అదేవిధంగా జనవరి 26 అంటే ఈగల్కి భారీగానే థియేటర్స్ దొరుకుతాయి. సో ఏ రకంగా చూసినా ఈ వాయిదా ఈగల్కి అనుకూలించే అంశమే అన్నది విశ్లేషకుల మాట. ఈ వాయిదా వార్తల్లో నిజమెంతో చూడాలి మరి.